ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలు ఏదైనా ఒక చెప్తారా? చెప్తా. ఒరిజినల్ స్టోరీస్లో నుంచి ఒక స్టోరీ చెప్తా. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు. శ్మశానం లోపలికి చెట్టెక్కాడు. బేతాళుడు ఆవహించి ఉన్న మృత కళేబరాన్ని భుజాన్ని వేసుకున్నాడు. నడవడం మొదలుపెట్టాడు. నీ ఓపిక మెచ్చుకుంటున్నాను రాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. పూర్వము విద్యాపురం అని ఒక పెద్ద మహానగరం ఉండేది. దానికి కార్తికేయుడు అని ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారికి మహాద్భుత సౌందర్యవతి అయిన భగవతి అనే ఒక కూతురు. పిల్ల భలే అందగత్తె. పిల్లకు ఒక 14-16 సంవత్సరాలు వచ్చాయి. ఒక 16 ఏళ్ళు వచ్చాక ఇంకా స్వయంవరము వ్యవహారము దాకా రాల. వివాహం ఆలోచన చేస్తున్నారు. పిల్లకు మాత్రం ఊహలు చాలా ఉన్నాయి. ఆ పిల్ల ఏం చేస్తుంది, రోజు సాయంకాలం మేడ మీద ఆడుకుంటూ ఉంటుంది. ఈ ఆడుకుంటూ ఉండి ఆ పైనుంచి కిందకి వంగి చూడటము అవి ఎక్కువగా చేస్తుంది. ఏమిటంటే పిల్లకి జనాకర్షణ మీద ఆసక్తి. జనాలు ఎవరైనా వచ్చేపోయే వాళ్ళు ఎవరైనా తనకేసి చూస్తే సంతోషంగా. ఆ వయసులో ఉన్న ఆడపిల్లలకి అది సహజమైన క్రియ. అందుకని ఈ దాసదాసి జనం కూడా ఆ అమ్మాయి ఎంతసేపు కిందకు చూస్తుంటే కాదనేవాళ్ళు కాదు. సరదా పడుతోందిలే, ఏముందా వివాహం కాస్త అయ్యాక ఆవిడ అంతఃపుర స్త్రీ అయిపోతుంది అని చెప్పి ఊరుకునేవాళ్ళు. అయితే ఒకరోజు సాయంకాలం మేడల మీద ఆటలాడుకుంటూ ఈ అమ్మాయి కిందకి వంగి చూస్తుంటే ఆ దారిన పోతున్నటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు మాధవుడు అనేవాడు కింద వెళ్తూ కనపడ్డాడు. ఆ అబ్బాయి కేసే చూస్తుంది. ఆ పిల్లాడు ఏదో చూస్తూ పైకి చూశాడు. ఈ అమ్మాయి కనపడింది. చూసుకుంటూ నడుచుకుంటూ పోయాడు. అక్కడ దాకా వెళ్ళాక మళ్ళీ చూద్దామనిపించింది. ఈ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వాడు వెనక్కి వచ్చాడు. ఈ అమ్మాయి అబ్బాయి ఉన్నాడో లేదో చూద్దామని మళ్ళీ చూస్తే వాడు వెనక్కి వస్తూ కనపడ్డాడు. వాడు అటు నడిచి ఇటు నడిచి ఇటు నడిచి అటు నడిచి 10 సార్లు అక్కడే పచారులు చేస్తే ఆ పిల్ల పైనుంచి కిందకు చూస్తూ ఇక వాడి చూపులు మార్చుకున్నారు ఇద్దరు. ఆ ఊళ్ళో ఏదో ఒక పెద్ద జాతర లాంటిది జరిగింది. ఈ జాతర చూడ్డానికి రాకుమార్తెని కొద్దిపాటి పరివారంతో పంపించారు రాజుగారు. నలుగురిలోకి వెళ్ళాలి కదా. వెళ్తే ఈ జాతరలో అర్చన చేసే బ్రాహ్మణ సమాజంలో ఒక పెద్ద ఆయన కుమారుడే ఈ మాధవుడు. ఈ భగవతిని ఆ అమ్మాయి రాజకుమార్తె వస్తుందని తెలిసి వాడు అక్కడే కాపు కాసి ఆ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం, అటు ఇటు నడిచారు, చూసుకున్నారు. ఎట్లా రాజకుమార్తె దగ్గరికి వెళ్ళాలి. ఆమె చుట్టూతో 10 మంది దాదులు, 25 మంది చెలికత్తెలు, 100 మంది సైనికులు, కత్తి కటార్లు పుచ్చుకున్న వాళ్ళు. చూడగలడు కానీ ఇంకేమీ చేయలేడు. ఆ అమ్మాయిని ఎక్కడో రాశాడు కలుద్దామా అని. అమ్మాయి కలుద్దాము అని రాసింది. కానీ ఎక్కడ ఆ అమ్మాయికి తెలియదు, వీడికి తెలియదు. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా ఎంతసేపు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు. వ్యామోహం పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది. ఎలాగైనా రాజకుమార్తెని చేరాలని ఉంది వాడికి. అయితే వాడు ఏం చేశాడు, తమకి స్నేహితుడైన ఒక స్నేహితుడు ఒక చోటకి వెళ్తూ ఉంటాడు, ఒక యోగిని కలవడానికి. ఆ యోగి దగ్గరికి ఈ మాధవుడు కూడా 2-3 సార్లు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడో సందర్భంలో, తీవ్రమైన కోరిక దేని మీద అయినా ఉంటే ఆ కోరిక తీర్చేసుకోవాలి అని చెప్పాడు. చెప్తే వీడు ఆ యోగి దగ్గర ఓపెన్ అయిపోయాడు. నాకు రాకుమార్తె మీద ఉంది తీవ్రమైన కోరిక, ఆమెను కలుసుకోవాలని ఉంది, అది ఎలా కలుసుకోవాలో తెలియటం లేదు అని మీరు ఏదైనా సహాయం చేయండి అని కాళ్ళు పట్టుకున్నాడు. యోగి అన్నాడు, ఓ పంచి, నువ్వు స్త్రీ వేషం వేసుకో, నువ్వు నా కూతురు అని చెప్పి రాజుగారికి అప్పచెప్తా. రాజుగారు ఆడపిల్లలు ఎవరైనా కనుక తనకు అప్పచెప్పబడితే వాళ్ళని తీసిపోయి అంతఃపురంలో పెడతాడు. కన్యాంతఃపురంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. నువ్వు రాజకుమార్తెతోటి కావలసిన నాళ్ళు గడుపు, నేను 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత వచ్చి నిన్ను వెనక్కి తీసుకుంటా అని చెప్పి కుర్రాడు ఒప్పుకున్నాడు. రాజకుమార్తెకి ఈ ఏర్పాటు తెలియదు, ఆవిడ తెలియదు, వీడే ఏర్పరిచాడు. వీడి తెలివితేటలే అనమాట. ఈ మాధవుడు ఏం చేశాడు, ఆ యోగితో కలిసి ఆడవేషం వేసుకుని ఆడపిల్లలాగా చక్కగా ఓణి అది వేసుకుని తలకేదో పెట్టుకుని వెళ్ళాడు. వెళ్తే యోగి రాజుగారికి నమస్కారం చేసి, బాబు నేను హిమాలయాలకి తపస్సుకి వెళ్తున్నానండి, 4 నెలల్లో తిరిగి వస్తాను, 4 నెలల పాటు నా పిల్లని రక్షించండి, మీ దగ్గర ఉంచుకోండి. ఈ వచ్చిన పిల్ల ఎట్లా కనపడుతోంది, ఓ 16 సంవత్సరాల ఆడపిల్ల, కన్య, అంటే వివాహం కాలేదు. రాజుగారు అన్నారు, అయ్యో అలాగే మా భగవతితో పాటే మీ అమ్మాయి కూడా ఉంటుంది, నేను రక్షిస్తానుగా అన్నాడు. మాధవి అని పేరు పెట్టి ఈ మాధవుణ్ణి అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు.
వీడు లోపలికి వెళ్ళాక ఈ మిగిలిన ఆడవాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఒకనాటి రాత్రి తన స్వరూపం చూపించేశాడు యువరాణికి. ఇక ఇద్దరూ కలిసి ఉండటం మొదలుపెట్టారు. పగల ఆడవేషంలో తిరిగేవాడు, రాత్రి తన వేషంలోకి దిగిపోయేవాడు. రాజకుమార్తెతోటి స్వేచ్ఛా విహారం చేశాడు వాడు. 2 నెలల పైన గడిచినాయి. ఇంతలో ఏమైంది, ఈ రాజుగారికి మంత్రి గారు ఉన్నారు కదా, మంత్రులు ఉంటారు ప్రతి రాజ్యంలో, మంత్రి గారి కుమారుడు గుణశర్మ. ఆ గుణశర్మ మహాద్భుతంగా చదువుకున్నాడు, శాస్త్ర విద్యలన్నీ అయినాయి. మామూలు తెలివి కాదు. రాజుగారికి ఒక మంత్రాంగంలో హెల్ప్ చేశాడు. అయితే రాజుగారికి నీకు ఏదైనా నాకు కావాల్సింది అడగబోయి, రేపు పొద్దున నువ్వే మంత్రి అనుకో, నీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు. అనగానే నాకు ఎప్పటి నుంచో రాజకుమార్తెని వివాహం చేసుకోవాలనుంది, రాజకుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడు గుణశర్మ. అనేసరికి రాజుగారు తెల్లబోయి, అలా ఎలాగోయ్, రేపు నువ్వు మంత్రివి కాబోతావు, పైగా నువ్వు బ్రాహ్మణుడివి, క్షత్రియ కన్యను ఎట్లా వివాహం చేసుకుంటావు, అయితే నాకు ఏ కన్య అయినా పర్వాలేదన్నాడు. అయితే మా అమ్మాయి లాంటి అద్భుత సౌందర్యవతి ఇంకొక పిల్ల ఉంది, ఆ పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తా, నువ్వు ఇది అడిగావు, కన్యాదానం అడిగావు, నా దగ్గర ఇంకో కన్య ఉంది, ఆ కన్యనిచ్చి దానం చేస్తానన్నాడు. అనేసరికల్లా కొద్దిగా పెద్దగా మంత్రి గారి అబ్బాయికి నచ్చలేదు, కానీ సరే ఆ పిల్లని చూశాడు. చూసేసరికల్లా అది యువరాణి కంటే అదే బాగుంది, ఆ రెండో పిల్లే. సరే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇంకేముంది, మాధవినిచ్చి గుణశర్మకి పెళ్లి చేశారు. ఈ మాధవి వేషంలో ఉన్న మాధవుడు, అయ్య బాబాయ్ నా గుట్టు బయటపడుతుందిగా రేపొద్దున, భర్త దగ్గరికి వెళ్తే తెలిసిపోదు మగవాడని ఏమన్నది. ఆ రోజు పొద్దున వివాహం అయిపోయింది. యువరాణి వలవల ఏడ్చింది, నువ్వు బాధపడకు, నేను ఎట్టాగొట్టా వీడిని వదిలించుకుని నీ దగ్గరికి వస్తానని చెప్పి ముందు ఇంట్లో వీళ్ళ రాజుగారింట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి మంత్రి గారింట్లో ప్రవేశించింది మాధవి. మంత్రి గారింటికి వెళ్ళిపోతున్న వివాహం అయింది. పునఃసంధానం ఏర్పరిచినప్పుడు ఏం చెప్పింది, బాబు మంత్రి గారి అబ్బాయితోటి, కాదండి నాకు ఒక రకమైన చర్మవ్యాధి వచ్చింది, ఇది చాలా సమస్య, మా తండ్రి దీనికోసమే తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళాడు, అన్ని పుణ్యనదుల తీర్థాలు నా మీద చల్లితే నాకు అది పోతుంది, దీనికి ఒక 2-3 నెలల పాటు మీరు అన్ని నదులకి వెళ్ళి స్వయంగా నీళ్లు తెచ్చిపోయండి నా మీద, ఈ లోపల యోగి వచ్చేస్తాడు, వీడి ఆలోచన అది అని చెప్పేసరికి, సరే నువ్వు మా అమ్మ నాన్న దగ్గరే ఉండు, నేను అన్ని నదుల్లోంచి నీళ్లు పట్టుకొస్తానని గుణశర్మ ఈ భార్యని ఇక్కడ దిగబెడిచి తండ్రి గారి దగ్గర వెళ్ళిపోయాడు. ఇప్పుడు మంత్రి గారి కోడలు రాజుగారి అమ్మాయిని కలుసుకోవడానికి వీల్లేదు. ఇంతకుముందు ఆ అమ్మాయి కన్య, ఈ రెండోది కన్య, కాబట్టి ఈ 2 కన్యలు కలిసి ఒక గదిలో ఉండొచ్చు. ఇప్పుడు అమ్మాయి వివాహిత, మంత్రి గారి కోడలు, అక్కడ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాలి, గృహిణీ ధర్మాలన్నీ నిర్వర్తించాలిగా. ఈ నిర్వచనం కోసం అమ్మాయి అక్కడ ఉండిపోయింది. యువరాణి మళ్ళీ ఖాళీగా ఉంది. కొన్నాళ్ళు ఒక 2-3 నెలలు ఇతనితో గడిపింది, సరదా తీరి ఊరుకుంది. ఇంతలో ఏమైంది, యోగి వచ్చాడు వెనక్కి. ఇంకో 2 నెలలు గడిచేసరికల్లా ఏమన్నాడు, యోగి తనతో పాటు ఒక శిష్యుడిని తీసుకొచ్చి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అమ్మాయిని మాకు పంపించండి, పిల్లకి ఇంకా ఉండని ఇక్కడే రాజుగారి నిర్ఘాంతపడిపోయి ఏం చెప్పాలా అని పిల్లకి పెళ్లి చేసేసాడు. తన కూతురు బదులు ఆ పిల్లకి పెళ్లి చేశాడు. ఈ లోపల యోగి గారు అన్నాడు, మరేం లేదండి, ఇగో నా శిష్యుడు, వీడు నాకు చాలా ప్రీతముడైన వాడు, వీడికి నా విద్యంతా నేర్పించా, నా తపస్సంతా ధారపోసా, మీరు మా పిల్లని కనుక నాకు అప్పచెప్తే పిల్లనిచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అనగానే రాజుగారు గతుకుమన్నాడు. ఆ పిల్లకేమో తను పెళ్లి చేసేసాడు. ఏమన్నాడు, అయ్యా క్షమించండి, ఏదో ఒక పరిస్థితిలో మా మంత్రి కుమారుడికి ఇచ్చి మీ అమ్మాయినిచ్చి వివాహం చేశాను, మీరు ఇతరత్రా భావించవద్దు, రాకుమార్తెనిచ్చి మీ శిష్యుడికి పెళ్లి చేస్తాను నేను. ఇప్పుడు నేను మాట తప్పే పరిస్థితి వచ్చింది, ఇంకో దారి లేదు, కాబట్టి ఇక తప్పనిసరి అయినా సరే మీకు ఇచ్చి మీ శిష్యుడికి ఇచ్చి వివాహం చేస్తానని పొద్దున్నే పెళ్లి చేసేసాడు. అన్ని తొందరైనా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోగానే ఈ లోపల అందరికీ తెలిసింది రాకుమార్తె పెళ్ళి అయిపోయిందో వచ్చని. అయిపోగానే మంత్రి గారింట్లో కూడా తెలిసిపోయింది. మంత్రి గారింట్లో కోడల వేషంలో ఉన్న మాధవుడు లబో దిబోమని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. రాకుమార్తెకి పెళ్ళి ఎలా చేస్తారు, నేను ఆమెను ప్రేమించాను, నేను ఆమెతో గడిపాను, ఆమె నాతో గడిపింది, ఈ పెళ్లి చెల్లదు, ఈ పిల్ల నాది అన్నాడు. రాజుగారి నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చున్నారు. ఇక్కడ దాకా చెప్పాడు పేతాళ్ళు. ఇప్పుడు చెప్పు, రాకుమార్తె ఎవరికి చెందుతుంది, మాధవి స్వరూపంలో ఉన్న మాధవుడికా, యోగి గారి శిష్యుడికా అనేసరికి విక్రమార్కుడు అన్నాడు, అమ్మాయితో నువ్వు ఎలా గడిపావనేది కాదు, శాస్త్రవిహితంగా వివాహం జరిగిందా లేదా అనేదే ముఖ్యం. అమ్మాయిని తండ్రి గనక కన్యాదానం చేస్తే ఆ పెళ్ళే చెల్లుతుంది.
అమ్మాయితోటి దొంగతనంగా వాడు ఎక్కడో ఏదో చేస్తే దాన్ని పెళ్ళనడానికి వీల్లేదు. గాంధర్వ విధిని వివాహం చేసుకుంటే వేరే కథ. ఇది వివాహం జరగల, ఇవి నాతో గడిపింది అంటున్నాడు. కాబట్టి అది చెల్లదు. యోగ్ గారి కొడుకే అల్లుడు, యోగ్ గారి శిష్యుడే రాజుగారి అల్లుడు, మాధవుడిని తన్ని తగిలేయటమే అని చెప్పాడు. కథ కంచికి మనం ఇంటికి. ఇది వినంగానే మేతాళ్ళు భలే సరిగ్గా సమాధానం చెప్పావు. ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి ఈ పిల్ల నాది, నేను దీన్ని నీకు ఇస్తున్నాను అని ఎవరి చేతిలో అయినా పెడితేనే ఆ పెళ్లి చెల్లుతుంది. మీరు ఇతరత్రా ఏ వ్యవహారాలున్నా చెల్లదు. ఒకవేళ వాడు పెళ్ళే చేసుకుంటే అది వేరే కథ. ఆమె వివాహితగా చెలామణి అయితే అది వేరే కథ. అది కానప్పుడు ఆమె కన్యాంతఃపురంలో ఉండి కన్యగానే చెలామణి అవుతే తండ్రి చేసిన పెళ్ళే చెల్లాలి. చాలా బాగా చెప్పావు. కాకపోతే నువ్వు మౌనభంగం చేసావు కదా రాజా, నేను వెళ్ళిపోతున్నానని బేతాళుడు రయ్యమని మళ్ళీ చెట్టెక్కాడు. విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.